आपसे ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేశారు. ఓట్లేసి ఏమైంది, దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇళ్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అంటే అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండు ఆ రోజు డైలాగులు పెట్టిండు. 6000 ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు మే 2024లో ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చేయ అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మరి 100 రోజులు ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కన్నలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి? మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని పిలవాలి ఇప్పుడు? నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముని పేరు కొండల రెడ్డి, వీని పేరు తొండల రెడ్డి, వీటి కూడా సపరేట్గా లొల్లిపోతుంది అని చెప్పిన. అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే. నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట. తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా, ఆఖరికి పిల్లగాళ్ళ ప్రోగ్రాంకి పోయిన ఎక్కడో ఎదురున్న స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలన్నా కూడా తెలియదా నీకు? కనీసం ఎదురున్న ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు, స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు.